దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనములో, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావులుండి వారిని రక్షించును. ఎవరిని రక్షిస్తారంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరు ఉంటారో ఆయన దూతలను కావలి ఉండి వారిని రక్షించమని దేవుడిని యెహోవా ఆజ్ఞాపిస్తారంట. కీర్తనల గ్రంథము 91 అధ్యాయం 11వ వచనములో మనం గమనించినప్పుడు, నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ మార్గములు అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. వారి శ్రమలుండి, వాళ్ళ బాధలుండి, వాళ్ళ ఇరుకులుండి, ఇబ్బందులుండి వాళ్ళని కాపాడమని దేవుని దూతలకి ఆయన ఆజ్ఞాపిస్తాడు. దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి కాబట్టి ఆయన తీసుకుపోయి సింహాల బోన్లు వేసినప్పుడు దేవుడు తన దూతలను పంపి సింహాల నోళ్లను ముయించినాడు. సింహాల నోళ్ళ నుండి ఆయన కాపాడి రక్షించినాడు. ఆయన దేవుడి మీద ఆధారపడిన కానీ మనుషుల మీద ఆధారపడలేదు. రాజులు నమ్ముకోలేదు, మనుషులు నమ్ముకోలేదు, కానీ దేవుని మీద ఆధారపడినాడు కాబట్టి దేవుని వలన మేలు పొందినాడు. ప్రియులారా, ఈరోజు మనము కూడా దేవునిని ఆధారం చేసుకొని మనుషుల మీద ఆధారపడకుండా, రాజుల మీద ఆధారపడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా మనం దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఎట్లంటే తన దూతలకు ఆజ్ఞాపించి, నా కుమారుడు నా కుమార్తె వారు బాధలు ఉన్న ఇరుకులు ఉన్నారు, వారిని రక్షించమని తన దూతలకు ఆజ్ఞాపించినప్పుడు దేవుని దూతలు మన దగ్గరికి వచ్చి మన మార్గం అంతటిలో కూడా మనల్ని కాపాడుతాడు. ప్రియులారా, కాబట్టి మనము ఎవరి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు ఆయన దూతలు మనకి కంచిగా ఉండి మనల్ని కాపాడుతాడని 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం గమనించినప్పుడు, యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. ఎవరు నమ్ముకున్నట్లయితే స్థిరపరుస్తామంటే దేవుని నమ్ముకున్నప్పుడు స్థిరపడతాము. మనుషుల మీద ఆధారపడినప్పుడు, మనుషులు నమ్ముకున్నప్పుడు మనం స్థిరపరచబడలేము, కానీ మన దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. అందుకే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలించి నన్ను స్థిరపరిచి ఆయన వాక్యము ద్వారా మనం నడిపిస్తాడని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.